ఆ ఉచిత హామీలకు వ్యతిరేకం కదా మరి మీరు ఎందుకు ఇస్తారో నాకు చెప్పాలి. నా దగ్గర మీరు ప్రశ్న ఇస్తే నా దగ్గర 10 ప్రశ్నలు ఉంటాయి, ఆన్సర్ చెప్పాలి. మీరు తప్పు చేసుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చుకుంటూ పోయి మేము ఈరోజు మహిళల్ని గౌరవించింది తప్ప, మహిళలు ఉచిత ప్రయాణం చేయడం తప్ప, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ప్రభుత్వం చూడాలనుకున్నది. ఈ రోజు పేద మహిళల కోసమే కానీ వాళ్ళకు వృత్తి రీత్యా ఈరోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తుంది. ఎందుకు పేదల్ని ధనికులుగా చేయాలని చూస్తుంది కదా. మరి రూపాయి నువ్వు సంపాదించింది నీటికే, పేదోనింటికే మిగిలాలని ఈ రోజు 500 గ్యాస్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంట్. ఎలక్షన్స్ ముందే ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, ఎంపీ ఎలక్షన్స్ ముందే ఇచ్చింది కదా. అయినా కూడా 8 స్థానాలకే పరిమితం. గతంలో మేము 4 ఉన్నాం, 3 4 5 సీట్లు పెరిగినాయి. అధికారంలో ఒక్క నిమిషం, అధికారంలో ఉన్నాము, ఇంకా 6 సీట్లు 5 సీట్లు అదనంగా పెరిగినాయి. 2 అసెంబ్లీ ఎన్నికల కన్నా 2% ఓటు బ్యాంకు కూడా పెరిగింది. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బీజేపీ ఓటు శాతం మరిచి వాళ్ళకి ఎంత వచ్చింది, మాకన్నా తక్కువనే వచ్చింది కదా. ఎవరికి? బీజేపీకి. మాకన్నా బీజేపీ అసలు ఏం లేనిది 13% ఓటు బ్యాంక్ ఉన్నది, 30% పైగా. ఏం చెప్తున్నా అదే, వాళ్ళు 37% ఉన్న బీఆర్ఎస్ 20% ఓటు బ్యాంకు బీజేపీకి మరలిచ్చినా కూడా మాకన్నా తక్కువనే ఉంది కదా. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశారు, ఇద్దరు కలిసి. దీని అంతరార్థం అర్థం చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ ఒకటి 39. ఒక నిమిషం ఉండు, నీ దగ్గర 100 ప్రశ్నలు ఉంటాయి, నా దగ్గర 1000 సమాధానాలని. 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళకు 8 స్థానాలలో డిపాజిట్లు రాలేదు, వాళ్ళకి ఎందుకు అడగరు మరి మీరు? మాకు అన్ని చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, డిపాజిట్లు ఎక్కడ పోలేదు కదా. మాకు 8 సీట్లు గెలిచినాం పూర్తిగా. సిద్దిపేట కానీ, చెవెళ్ళ కానీ, ఇంకా పక్కల మహబూబ్ నగర్ కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీగా ముసుగేసుకొని ఎన్నికలలో పనిచేసి ఆ 3 స్థానాలను దగ్గరుండి గెలిపించింది. లేకపోతే ఆ 3 స్థానాలు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఇద్దరు ఒకటి చోటాబాయ్ బడేబాయ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు? కేటీఆర్ అన్నారు. చోటాబాయ్ బడేబాయ్ అంటే అన్నదమ్ముళ్ళని పిలుచుకుంటే, అన్నదమ్ములు కూడా పాలేలు ఒక రోజు. ఆస్తుల వ్యవహారాలు వస్తే పాలేవలే, అందరికి చూడనికి అన్నదమ్ములే ఉంటారు. ఆస్తులు ఎక్క తక్కువ వచ్చినప్పుడు పంచుకునే విషయాలు ఎవరు కూడా అన్నదమ్ములు, ఎవరు కూడా నీకు రూపాయి ఎక్కువ వచ్చినా ఇడవాడు, ఇంకా బయట కన్నా ఇడుస్తాడేమో కానీ ఇంటోనికి ఇడవాడు. అట్లా అన్నదమ్ములు అన్నంత మాత్రాన ప్రభుత్వ పరంగా అన్నదమ్ములలా కలిసి ఉండాలి, పార్టీల పరంగా వ్యతిరేకతనే ఉంటది 100%. ఇస్తాడేమో అనుకొని దుర్మార్గునికి రేవంత్ రెడ్డి గారు అన్నా అని పిలుచుకున్నా కూడా కనీసం కనికరం లేనటువంటి వెధవలు వాళ్ళు కేంద్రంలో కూర్చొని. విడిపోయిన తెలంగాణ తర్వాత మహారాష్ట్రం కూడా కొత్తదే కదా. మా రాష్ట్రంకు గతంలో విభజన చట్టంలో అమలుపరిచిన కనీసం అవన్నా వాటిల కోసమన్నా, ఇండస్ట్రీస్ కోసమే కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ITIR ప్రాజెక్ట్ కానీ, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కానీ, ఇంకా అవి 4-5 మేము ఇంకా అడుగుతున్నాం. ఇంకా కొత్త చాలా అడగాలి. ఇంకా జాతీయ స్థాయిలో స్కూల్లే కానీ ఇంకా రకరకాలుగా అడిగినాం మేము. పాలమూరు రంగారెడ్డి జిల్లాకి జాతీయ హోదా కల్పించాలని ఇవన్నీ అడిగినాం. అందులో ఏదన్నా ఒకటి నెరవేర్చిన, ఏమి ఇయ్యలే, మొడి చేయి చూపించిన, మళ్ళీ అదే గాడిది గుడ్డి ఇచ్చారు. కాబట్టి వాళ్ళతో మాకు కేవలం ప్రభుత్వాల పరంగా వాళ్ళతో మాకు సఖ్యతతో ఉంటాం కానీ పార్టీల పరంగా వస్తే 100% వాళ్ళకు మాకు పోటీనే. సరళ రేఖలు, ట్రైన్ ట్రాక్ ఎట్లా ఉంటుందో మాది అట్లనే ఉంటుంది. కొట్లాడతాం కానీ వాళ్ళు కలిసేది ఎక్కడా ఉండదు, పార్టీల మధ్యలో ఏమి ఉండదు. వాళ్ళు ఇంటర్నల్ గా కలుసుకొని మా మీద బురద కలితే మేమేం చేస్తాము? లేకపోతే ఇప్పటిదాకా ఎప్పుడో 10 ఏళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికో లోపలికి పోవాలి కదా. ఈ రోజు అదే ముఖ్యమంత్రి ఉన్న కేజ్రీవాల్ జైలుకు పోతాడు, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ జైలుకు పోడు. ఎందుకో పోడు? మరి ఇన్ని స్కామ్లు ఉన్నాయి. అది ఒక్కటే కాదు కదా, ఒక్కటే లిక్కర్ నేను చెప్తున్న ప్రశ్నకే నువ్వు ప్రశ్న ఇస్తావు. నీ దగ్గర క్వశ్చన్స్ లేకుండా నా దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? ఏంటిది? కేసీఆర్ ని లోపలేస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఆగు అప్పుడే ముందు ముసళ్ళ పండుగ ఇప్పుడే తింటా అంటే ఎట్లా? వండాలి, వారిచ్చాలి, వడ్డిచ్చాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడే అరెస్ట్ చేస్తే దోస్తుల దగ్గర పోయి బెయిల్ తెచ్చుకుంటారు. కేంద్ర జాతీయ సంస్థలన్నీ ఆడ దోస్తుల దగ్గర ఉన్నాయి, చుట్టాల దగ్గర ఉన్నాయి. ఇల్లరికం పోయిన అల్లుడు ఈయన, మళ్ళీ వాళ్ళు మర్యాదగా చూసుకోవాలి కదా ఈయన కేసీఆర్ని. కాబట్టి ఇప్పుడే పోయి మేము జైల్లో పెడతామంటే బెయిల్ తెచ్చుకుని కూర్చుంటారు. చలో నాకు ఎట్లన్నా ఒకసారి చచ్చిన అదే ఒకసారి మర్డర్ చేసిన ఉరి శిక్షనే, 10 సార్లు మర్డర్ చేసిన ఉరి శిక్షనే. మీరు నా దగ్గర ఏం బిక్తారు, ఏం చేస్తారు, పోండి ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోండి అంటాడు. కాబట్టి ఆల్స్ మేమెందుకు ఇస్తాం, ఆ అవకాశం మేమెందుకు ఇస్తాం? పూర్తిగా చుట్టూ వలయల్లాగా మొత్తం అయిపోయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరెవరు జైలు పోతారో పోయే రోజులు దగ్గర పడతాయి కదా. ఎందుకు తొందర? తినబోతే ఎందుకు రుచి చూస్తారు? ఇప్పటిదాకా పండించినము, వండినము,
వార్చినము, తినేది ఉన్నది వడ్డించిన తర్వాత దిందురు కానీ. ఓకే. అండ్ నెక్స్ట్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి? జరుగుతుంది, త్వరలోనే పిసిసి జరుగుతుంది. అధ్యక్షుడు జరుగుతుంది. ఈ శ్రావణ మంచి రోజులు వచ్చినాయి కదా, జరుగుతుంది తప్పకుండా. 2 లక్షల రుణమాఫీ అయితే 15 వరకు కంప్లీట్ చేశారు మొత్తానికి. 100% ఇచ్చిన మాట. అట్ ద సేమ్ టైం మాకు రుణమాఫీ సగమే ఇచ్చారు, సగమే ఆపేసారు అన్నారు. సేమ్ టైం రాజీనామా కూడా రెడీ చేసుకొని కూర్చోమన్నారు హరీష్ రావు. ఓకే. ఆయన 13 హామీలు అంటుండే. ఆ తర్వాత మాట మారిస్తే మనం ఏం చేయలేం కానీ రాజీనామా చెయ్యడు ఎట్లాగో. రైతు చేస్తే డిక్లేర్- సిద్దిపేట పట్టిన దరిద్రం వదులుతుంది, తెలంగాణకు పట్టిన అక్కడ ఇక్కడ మనం అంటాం దిష్టి తీసేసిన తర్వాత ఆడ ఈడ ఏడైనా చింతగింజలు జిడిగింజలు ఉంటే దాన్ని తీసి దారిలో నుంచి ఎవడన్నా వచ్చి తొక్కుతాడు జాగ్రత్త అని చెప్తుంది చూడు. అట్లా ఇంకా ఆడాడ పట్టిన దరిద్రం ఉన్నది, ఆ దరిద్రం కూడా పోవాలి అని అంటే వీళ్ళందరూ నిజంగానే రాజీనామా చేస్తే సిద్దిపేటకి ఇంకో నాయకుడు వస్తారు. ఓకే. అండ్ ఇంకా బీఆర్ఎస్ నుంచి నువ్వు ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు, ఆన్సర్ బీఆర్ఎస్ నుంచి తీసుకునే వచ్చేటోళ్ళు అవకాశాలు వస్తారు. ఏమైనా మీకు అన్ని చెప్తారా ఏంది? చెప్పి చేస్తే మేమెందుకు రాజకీయ పార్టీ అవుతుంది? ఓకే. వచ్చినప్పుడు చూద్దరు కానీ. పక్కా. కాంగ్రెస్ లేదు, నేను ఇవన్నీ నేను చెప్పను. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. దేని దానికే ఉంటది, ఎవరి న్యాయం వాళ్ళకే ఉంటది. చాలా మందికి న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి బయట ఎవరు చెప్పుకోలేదు. నేను చెప్పినా ఇంకొకరు చెప్పిరా, ఇంకోళ్ళు చెప్పిరా చెప్పుకుంటారు. అన్ని మీడియా ముందర అయితే చెప్పుకోలేరు కదా. చెప్పేది ఉంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఏదైనా చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళకి అందరికి సాల్వ్ అవుతాయి. అంటే ఎవరో వచ్చిండ్రు అని చెప్పేసి ఉన్న వాళ్ళకి అన్యాయం చేయరు కదా. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తే గానీ అవకాశాలు రావు. పాత వాళ్ళకి అన్ని నామినేటెడ్ పోస్టులు రేపు వచ్చే ఎన్నికలలో అక్కడ నాయకులు, కాంగ్రెస్ నాయకులు గట్టిగా లేకపోతే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తారేమో కానీ కాంగ్రెస్ నాయకులు ఉండగా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. నామినేటెడ్ పదవులు మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం, సంస్థాగత నిర్మాణం కోసం, ఎన్నికల్లో కష్టపడి పోరాటం చేసిన వాళ్ళు, అధికారంలోకి రావడానికి పనిచేసిన వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటాయి అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పి నేను కూడా అదే ఆశిస్తున్నా, అదే కోరుకుంటున్నా. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఛాయ్ దాగానికి కూడా పైసలు జేబులో లేనోడు కూడా జెండా బట్టి మోసినోడు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలి అంటే జెండా కాంగ్రెస్ పార్టీ అంటే అంత గట్టిగా బలంగా నమ్మి పనిచేసినోడు ఉన్నాడు. కష్టాలలో ఉన్నారు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో తిని తాలక కష్టపడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం పార్టీ, ప్రభుత్వము, నాయకులు అందరు గట్టిగా నిలబడి పనిచేయాలని నేను కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇది కల్వ సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక చేస్తాం, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్.